చెయ్యనా లైకు సంగతే ఇష్టమేంటి చెయ్యి వేస్తే యువరాణి బెండు బాజా మోగుతుంది కొత్త బాణి రాజా చెయ్యి వేస్తే యువరాణి నీకు రాసే ఇస్తదంట రాజధాని అరే మైకు బట్టన స్ట్రైకు చెయ్యనా లైకు సంగతే ఇష్టమేంటి నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్రై స్టార్ మహిళ 2400 పవర్డ్ బై తెనాలి డబుల్ ఆర్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరెవరు? హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు సుప్రియ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ప్రాపర్ విజయవాడ. ఓకే. మా హస్బెండ్ పేరు శ్రీనివాసరావు. నా హాబీస్ వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ ఓకే అండ్ వాచింగ్ టీవీ. ఓకే. మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. అమ్మా, అమ్మాయిని తీసుకురండి. అమ్మా రావే. నాన్న నువ్వు రావేంటి? మీ ఆయన పేరేంటి? శ్రీనివాసరావు. నేనే శ్రీనివాసరావుని. ఓకే. అమ్మా ఏమైనా అడగవే. ఏమమ్మా వంట బాగా చేస్తావా? నేనెందుకు, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎక్కడైనా వంట చేస్తున్నారా? ఇప్పుడు కుక్కుంటారు కదా, ఎప్పుడు కుక్ పెట్టుకుంటారు కదా. నాన్న అమ్మాయికి పాటలు ఏమైనా వచ్చేమో అడుగు. మాటికి ఏమైనా పాటలు వచ్చా? పాటలు వచ్చు, డాన్స్ వచ్చు, వీలైతే పబ్బుకి కూడా తీసుకెళ్తాను. బాబోయ్, అమ్మాయి చాలా బాగుంది. నాన్న నాకు అమ్మాయి నచ్చింది నాన్న. మా అమ్మాయి కూడా నచ్చాలి కదా. నాన్న అమ్మాయికి కథలు చెప్పడం ఏమైనా వచ్చేమో ఒకసారి అడుగు నాన్న. అమ్మా నీకేమైనా కథలు చెప్పడం వచ్చా? మా అబ్బాయికి రాత్రి పడుకునేటప్పుడు కథలు చెప్తే బాగా నిద్ర పడుతుంది. ఈ అస్తమాను నన్ను క్వశ్చన్స్ నేను కూడా వెయ్యాలి కదా. మా అమ్మాయి కూడా నచ్చాలి. అడగండి. నువ్వు కంగారు పడక, అమ్మాయికి కూడా నువ్వు నచ్చాలి. నాన్న అమ్మ నేను నచ్చి చేసుకుంది అనుకుంటున్నావా? తప్పక చేసుకుంది నాన్న, తప్పక చేసుకుంది. అయ్యో అలా చెప్పిందా మీ అమ్మ? కదమ్మా. ఏం చేద్దామమ్మా, నడిపివ్వాలి ఇంకా. అంతే. కాదండి, మీ అబ్బాయికి వచ్చా డ్రింక్ చేయటం? డ్రింక్ అంటే ఏంటో కూడా తెలియదండి. తప్పు మాజా ఇలాంటివి ఓపెన్ గా చెప్పకూడదమ్మా. అది కాదు, నేను చెప్తానుగా. చెప్పు నాన్న. నాకు కాఫీ టీ డ్రింక్ అంటే ఇష్టం అని చెప్పు. కాఫీ డ్రింక్ అంటే ఇష్టం అలా అర్థమైందా? నాకొద్దు, నాకు నచ్చలేదు. అయ్యో ఇంకేమైనా అడగమని చెప్పు నాన్న, నాకు అమ్మాయి నచ్చింది. ఇంకేమైనా అడగమ్మా. సరే, ఇంట్లో వంట పని ఇంటి పని చేస్తానంటే చేసుకుంటాను. మా అబ్బాయి బోల్డ్ అంత సంపాదిస్తాడు, నెలకి కుక్కును పెడతాడు కావాలంటే. నాన్న నేనెందుకు నా సంపాదన కుక్కుకి ఇస్తాను, నేనే వంట చేస్తాను. అయితే ఓకే అమ్మా. అబ్బాయికి స్మోకింగ్ ఏమైనా అలవాటు ఉందా? ఈ చిమ్నీ పైన వచ్చేటువంటి పొగ గొట్టంలోంచి వచ్చే పొగని బాగా పీలుస్తూ ఉంటాను. చెప్పు నాన్న. మా అబ్బాయికి అసలు స్మోక్ ఎలర్జీ ఉందమ్మా. నాన్న లేదు, నిన్ను ముందర పెట్టుకుంటే నా పెళ్లి చేయగలరు. అబద్ధాలు చెప్తున్నట్టున్నారు. అబ్బాయి కరెక్ట్ చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కొంచెం పక్కకి వెళ్తే మీ అమ్మాయితో. అలా ఈ రోజుల్లో అలా చేయకూడదమ్మా. మాట్లాడాలి. అమ్మా, అబ్బాయితో నేను ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. సరేమ్మా మాట్లాడమ్మా, నువ్వు నచ్చితేనే చేసుకుందువు గాని. కొంచెం పర్మిషన్ ఇస్తే మీ అబ్బాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. అయితే మీకు పిల్ల అక్కర్లేదా? మాట్లాడుకుంటేనే కదా తెలిసేది. నాన్న నాకు అమ్మాయి నచ్చింది. నువ్వు ఉండరా. సరే మీ ఇష్టం, మీకు వద్దా? అయితే వెళ్తారండి వీళ్ళు, వెళ్తారు. వీళ్ళు ఎందుకు నువ్వు కొంచెం పక్కెళ్ళు. అమ్మా పక్కెళ్ళు. నాన్న అంటే అది ఇది మాట్లాడుకు, నెమ్మదిగా మాట్లాడరా. అంతే నాన్న, వచ్చాయి. నీలాగా కాదు, తెలుసుకో అడిగి. పెళ్ళైనాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? పెళ్ళైనాక
సిగ్గుపడుతుండే ఇటు తిరిగి చెప్పండి. పర్లేదు పర్లేదు చెప్పండి. చెప్తాను. పెళ్ళైన తర్వాత నేను వంట చేద్దాం అనుకుంటున్నాను. నాకు కావాల్సింది అదే. శభాష్, నువ్వు నాకు నచ్చావు. అవునా? నేను నీకు నచ్చానా? అయితే మనం పెళ్లి చేసుకుందామా? ఒక డిబేట్ వేసుకుందామా? ఓకే. ఏమండి, నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు బొటానం కొడి పెడతా నువ్వు నేను జంట టాక్ ఆఫ్ ద టౌన్ వంట నీ నడుం పైన మడతావు బొటానం కొడి పెడతా నాకు పిల్ల నచ్చిందో, నేను పెళ్లి చేసుకుంటానో. శ్రీనివాసరావు వెడ్స్ సుప్రియ. అమ్మాయి నీకు నచ్చాడా? అలాగే జరిగిందా? ఓ సూపర్, థ్యాంక్ యూ సుప్రియ. వెళ్ళు వెళ్ళు. మరి రోజు వంట చేసి పెడుతున్నాడా? ఇది ఇక్కడ వరకే, ఇంట్లో అలా ఉండదు. ఓన్లీ ఇది మన స్కిట్ వరకేనా, నిజ జీవితంలో కాదా? ఓ శివ, శ్రీనివాసరావు గారు టీజర్ బాగానే చూపించారు, సినిమా వేరేగా ఉందా? మరి నిజ జీవితంలో ఏం జరిగింది? రివర్స్ అయింది. మీరు బట్టలు ఉతుకుతున్నారు, ఆయన ఉద్యోగానికి వెళ్తున్నారు. అంతే. ఫోన్లేండి, కథ సుఖాంతం అయింది. ఓకే ఓకే. ఉషా, హాయ్ సుమా. ఏయ్ నాన్న, బాగా నటించావు, నీకు ఆస్కార్ ఇవ్వచ్చు తెలుసా అసలు. సూపర్ అసలు. సూపర్. కానీ ఒక అబ్బాయి తాలూకు ఫీలింగ్స్ అండ్ హార్మోన్స్ అర్థం చేసుకోకుండా మధ్య మధ్యలో ఏంటి మీరు డిస్టర్బెన్స్? నువ్వు మరీ ఫాస్ట్ గా ఉన్నావు, మరి అమ్మాయి కూడా అంతే ఫాస్ట్ గా ఉంది. మరి నాన్న స్లోగా ఉంటే మమ్మల్ని ఏమంటావు? అమ్మ మరీ స్లో. ఏవి కాదు, నువ్వే బాగా ఫాస్ట్. అంతా నీ జీన్స్ నాన్న, నీ జీన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ కేపీహెచ్పీ నుంచి వచ్చా. నా పేరు ఉషా, మా హస్బెండ్ పేరు దుర్గా ప్రసాద్. ఓకే. తను క్యూబ్ సినిమాస్ లో చేస్తారు. ఓ, దుర్గా ప్రసాద్ గారి వైఫా మీరు? గుర్తుపట్టారా? గుర్తుపట్టాను. అట్లా అన్నమాట. ఓకే. నా హాబీస్ సింగింగ్, ఆ. వాచింగ్ టీవీ. బాగుంది. దుర్గా ప్రసాద్ గారికి చెప్పాలి, మీ ఆవిడకి మంచి యాక్టింగ్ టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేద్దాం. కమాన్. థ్యాంక్ యూ. క్యూబ్ లో నెక్స్ట్ మనం ఉషా సినిమా వేద్దాం. థ్యాంక్ యూ. సునీత. హాయ్ సుమా. అత్తగారు. అత్తగారు. అల్లుడు గారు ఏంటండి అసలు అల్లుడు గారికి మీరేమీ కొత్తగా కట్నంగా అనుకూలంగా ఏం మాట్లాడలేదు. కొంచెం దూరంగా ఉంటే మెయింటైన్ చేస్తే మంచిదండి. అంతేనంటారా? అంతే. అత్త కూడా బానే ఉంది. ఓ అత్తోయ్, చెప్పండి. చెప్పత్తోయ్. చెప్పారు గారు. అవును, మామలేడేంటి? మామ కాశీకి వెళ్ళాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. లేకపోతే ఇష్టమైన ఐటమ్ ఏదైనా కాశీలో వదలమన్నారు, నువ్వు మామను వదిలేవా? లేదు, ఆఫీస్కి వెళ్ళాడు మామగారు. అయితే ఓకే. నా పేరు సునీత, నేను ప్రగతి నగర్ నుంచి వచ్చాను. నేను యూరికా పాప్స్ లో వర్క్ చేశాను. మా హస్బెండ్ పేరు సురేష్ రెడ్డి, ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తారు. ఓకే. ఇదిగో పిల్ల, అత్తను కొంచెం అప్పుడప్పుడు నవ్వుతూ ఉండమని చెప్పు. మరీ సీరియస్ గా ఉంది, అందుకే మామ కాశీకి వెళ్ళినట్టున్నాడు. సౌమ్య. అబ్బా, పేరుకి తగ్గట్టు ఏమి సౌమ్యము, ఏమి హుందాతనం అసలు. చెప్పమ్మా. అలాంటి అమ్మాయిని చేసుకున్నాను. మరి నువ్వు? నేను అలాంటి అమ్మ పుట్టాను మరి. అంత ఫాస్ట్ గా పుట్టావు, మీ అమ్మ అంత సౌమ్యంగా. కానీ మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు కదా. అలా ఉంటే ఇప్పుడు ఈ జనరేషన్ లో కుదరదు కదా. అదే, అలాగా అర్థం చేసుకోండి. చెప్పండి. నా పేరు సౌమ్య, మేము కరీంనగర్ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు కిరణ్. మీ హస్బెండ్ పేరు ఉషా. ఇక్కడ ఉషా. మా ఆయన ఒప్పుకోరు. మీరు ఒక విషయం గమనించారో లేదో, మధ్య అబ్బాయిలు కూడా పెళ్లి చేసేసుకుంటున్నారు. అందుకేనా మీ ఇద్దరు చేసుకుంటున్నారు? మీరిద్దరు చేసుకోలేదేంటి? ఇద్దరం చేసుకున్నాం. సౌమ్యంగా ఉండే సౌమ్యం నేను చేసుకున్నాను, నువ్వు ఉండే సుప్రియం చేసుకుంటున్నావు. రఫ్ గా ఉండే సుప్రియం చేసుకుంటున్నావు. అమ్మాయిలు ఈ మధ్య ఆ మాత్రం రఫ్ గా ఉండకపోతే సమాజంలో బతకలేరు నాన్న. జాగ్రత్త, తర్వాతకి నిన్ను రఫ్ ఆడిస్తుందేమో. మరి పర్వాలేదు, హ్యాండ్ చూసావా, నేను రఫ్ ఆడించేస్తా. ఓకే. సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగరా? మరి కరీంనగర్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఓకే. వాచింగ్ టీవీ. హాబీస్ అంటే లిజనింగ్ మ్యూజిక్. ఓకే. మాకు ఒక బాబు ఉన్నాడు. నేనేగా. మీ అందరికి 10 పాయింట్స్ తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం.
శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2400 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3 రెడీ 1 2 3 పెట్టేసుకోండి చెప్తా రెడీ 1 2 3 గో ఇంకొక చైర్ ఉంది ఉషాని రైట్ మమ్మీ సౌమ్య డాడీ మమ్మీ డాడీ నీ ముందరే ఉంది స్టూలు లెఫ్ట్ లో మమ్మీ నువ్వు చాలా స్లో దా వచ్చే అవుట్ అయిపోయావు సౌమ్యకి 10 పాయింట్స్ కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది కోస్తే తెగదు కొడితే పగలదు అదేంటంటే తల్లి పిల్లల అనుబంధం కాదు ఏ రకంగానూ అది మీరు చెప్పండి మీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పండి తల్లి పిల్లల అనుబంధం ఏ రకంగా అయినా తెగుతుందా కోస్తే తెగుతుందా కొడితే పగులుతుందా వెళ్ళిపోతే విడిపోతుందా కోసి తెగుద్ది కదా అంటే తల్లిని కోస్తే కాదు లేదు మరి నువ్వు చెప్పడం వల్ల చెప్పాలి మానస్సు ఓకే కానీ అది కాదు ఆన్సర్ ఇది కాదు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి చెప్పండి ఏంటి నీడ నీడా ఇవన్నీ బాహ్యంగా మనకి కనిపించేవి నేను అంతర్లీనంగా మనలో దాగి ఉన్నటువంటి సూపర్ కవరింగ్ అంట ఆన్సర్ తెలియలేదు కదా అందుకే కవర్ చేస్తాం బాహ్యంగా అని చెప్పి ఈ ఉషా మా డాడీ అసలు మామూలుగా లేదు అసలు ఓకే మమ్మీ గో అసలు ఈ అనుబంధాలు బంధాలు అనేటువంటి విషయం మీద వచ్చినప్పుడు మొన్న ఎవరో పంపించిన ఒక వాట్సాప్ విషయం నాకు గుర్తొచ్చింది అది నేను నీకు చెప్పేస్తాను కొంచెం పొడుగ్గా ఉంది అందుకని కాస్త కూర్చొని చెప్తాను ఏమనుకో ఒక పిల్లోడు వాళ్ళ అమ్మని అడిగాడంట అమ్మా నువ్వు మన ఇంట్లో ఆయా ఉంది కదా ఆమెకి డబ్బులు పెడతావు కదా బీరువా దాని తాళాలు ఇచ్చేసి వెళ్తావా అని అడిగాడంట నీకేమైనా పిచ్చానా అన్న అసలు డబ్బులు పెట్టేటువంటి బీరువా తాళాలు నేను ఆవిడకి ఇవ్వను ఎందుకంటే అది చాలా విలువైన డబ్బులు అన్ని అందులో ఉన్నాయి అనిందంట మరి అమ్మా నువ్వు బంగారం అంతా ఇంకొక లాకర్ లో దాచిపెడతావు కదా ఆ బంగారం లాకరు నువ్వు ఆయాకి ఇచ్చేసి వెళ్తావా అని అడిగాడు ఎందుకు ఇస్తాను నాన్న అందులో చాలా బంగారం ఉంది చాలా అపురూపమైంది అది అదంతా నేను ఇచ్చేసాను అనుకో మరి ఒకవేళ ఆమె తీసుకుని వెళ్ళిపోతే అందుకని నేను ఆ తాళం కూడా ఇవ్వను అనిందంట మరి నన్ను మాత్రం ఎందుకమ్మా ఇచ్చేసి వెళ్ళిపోతావు ఆయాతో అన్నాడంట అంటే నేను అంత అపురూపం కాదా నేనంత వాల్యుబుల్ కాదా అని అడిగాడంట పాపం ఆ తల్లి గుండె పగిలిపోయింది అసలు వర్కింగ్ ఉమెన్స్ అందరి పరిస్థితి ఇంతే అంతే అమ్మా కానీ పెద్దవాళ్ళు ఉంటారు కొంచెమైనా కానీ కొంతమందికి పాపం ఎవరు సపోర్ట్ ఉండరు కదా వాళ్ళకే కొంచెం బాధగా ఉంటుంది అలాంటి వాటిని అందరూ చూడాలి అందుకే మీ నాన్న ఓదరుస్తున్నాడు నిన్ను వచ్చి అయినా మనకి ఇండియాలో చాలా బెటర్ తెలుసా మనకు అమ్మమ్మలు తాతలు నానమ్మలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు డెలివరీ జరిగిన తర్వాత కానీ వెస్టర్న్ కంట్రీస్ లో ఇంత కల్చర్ లేదు వాళ్ళే చేస్తారు అది పెట్టుకోండి రెడీ 1 2 3 గో రైట్ సుప్రియ రైట్ సునీత నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు సుప్రియ రైట్ కి వెళ్ళు రైట్ ఏది వెళ్ళు ఇంకా వెళ్ళు అరే రైట్ కి వెళ్ళు సుప్రియ వెళ్ళు ఇంకా వెళ్ళు ఉషా దగ్గరగా ఉన్నావు రైట్ సుప్రియ ఉషా లెఫ్ట్ దగ్గరగా ఉన్నావు ఉషా అయిపోయింది నాన్న నాకు ఈ అమ్మాయి నచ్చలేదు రైట్ కి లెఫ్ట్ కి తేడా తెలియట్లేదు ఈ అమ్మాయికి రైట్ అంటుంటే ఓన్లీ ఇలా అంటే ఎలా నువ్వు అవుట్ అయిపోయావు ఓకే కొంతమందికి రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది తెలుసా నేను ఇటే వచ్చాను నీ కన్ఫ్యూజన్ ఏం లేదుగా రైట్ హ్యాండ్ ఎత్తు లెఫ్ట్ హ్యాండ్ రెండు రైట్ హ్యాండ్స్ ఎత్తు ఒకటే ఓకే నాది కూడా అది పక్కన ఉండే వాళ్ళది ఎత్తాను రెండు లెఫ్ట్ హ్యాండ్స్ ఎత్తు ఓకే వన్ రైట్ హ్యాండ్ వన్ లెఫ్ట్ హ్యాండ్ ఇది నీది ఉందిగా అన్నిటికీ నాది కూడా ఎత్తేద్దామనే అమ్మా వన్ రైట్ లెగ్
లెగ్గా ఇలా అనాలి. రెండో ఎత్తమంటే ఎత్తను. అనట్లేదులే, ఎందుకంటే మిగిలిన 4 రౌండ్స్ నువ్వు ఆడాలి కదా. ఓకే. రైట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. సునీత అక్కడి నుంచి ఒకటి, ఉషా ఇక్కడికి వచ్చేయండి. రెడీ 1 2 3. అయ్యో పెట్టుకోరే, అమ్మా నన్ను మోసం చేసేద్దామనే. రెడీ 1 2 3 గో. అమ్మా ఎక్కడ ఉన్నావు సుమా? ఎవరికి 25 పాయింట్స్ వస్తాయి? మా అత్తగారికి వస్తుందా, మా నాన్నగారికి వస్తుందా? ఉషానా సునీతనా? డాడీ, ఉష డాడీ, మమ్మీ, అత్త. సునీత బ్యాక్ బ్యాక్, ఉషా బ్యాక్, బాగా బ్యాక్ వెళ్ళాలి. సరిగ్గా ఆపోజిట్. రైట్ రైట్. సునీత రైట్ రైట్, బ్యాక్ బ్యాక్ సునీత. ఉషా అలాగే వెళ్తుండే, దగ్గరగా ఉన్నావు. $25 అండ్ సునీతకేమో 20 పాయింట్స్. నేను ఒక పొడుపు కథ వేస్తాను. వేసేయ్. ఓలొచ్చినా ఓలంతా గిచ్చిన కండ తెరనా గింజనరన. భలే ఉంది, మళ్ళీ చెప్పు. ఓలొచ్చినా ఓలంతా గిచ్చిన కండ తెరనా గింజనరన. కండ తెల్ల, మళ్ళీ ఓరి. ఓలొచ్చినా ఓలొచ్చినా ఓలంతా గిచ్చిన ఓళ్ళంతా ఇచ్చిన కండ తెరనా గింజనరన. కండ తెల్లన గింజనరన. గింజనరన. సీతాఫలం కాదు కదా? ఓలొచ్చినా అంటే అది యాసలో చెప్పావు అంతేనా? అంటే ఒళ్ళంతా గిచ్చిన అంటే గిచ్చినట్టుంది, అది ఫస్ట్ ఆసరా చెప్పినాను. కండ తెల్లగా ఉంటది కదా, గింజ నల్లగా ఉంటది కదా, సీతాఫలం. అది లోపల తింటే చల్లగా ఉంటుంది. ఓకే వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా భామ. ముందుగా నేను మీకు కొన్ని జీవిత సూక్తులు చెప్పాలనుకుంటున్నాను. మనుషులు పాన్ కార్డులోను ఆధార్ కార్డులోను కనిపించినంత బ్యాడ్ గాను ఉండరు, ఫేస్బుక్ లోను వాట్సాప్ లో కనిపించినంత అందంగానూ ఉండరు. మగవాళ్ళు భార్యలు అనుకున్నంత బ్యాడు కాదు, వాళ్ళ అమ్మలు అనుకున్నంత గుడ్డు కాదు. ఇవే కొన్ని జీవిత సూక్తులు. సూపర్ ఎక్స్పీరియన్స్ నీకు సుమా. ఇప్పుడు ఇవాళ మన రౌండ్, ఇందులో మేము ఒక సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాం. ఆ తర్వాత ఆ సెలబ్రిటీ చేసిన ఒక సినిమాలోని పాటలు రిలేటెడ్ పిక్చర్ చూపిస్తాం. ఆ పాట ఏంటో ముందు మైండ్ లో ఐడెంటిఫై చేయండి, సినిమా పేరేంటో గుర్తుపట్టండి, బజర్ నొక్కండి, చెప్పండి. ఓకే ఓకే. నేను ఒక జోక్ చెప్తా సుమా. చెప్పు. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు ఉన్నారు. ఒరే నువ్వు 10th పాస్ అయితే నేను నీకు సైకిల్ కొనిస్తాను అంటాడు తండ్రి. కొడుకు అంటాడు నాన్న ఫెయిల్ అయితే అంటాడు. ఒరే 10 సైకిల్ కొనిస్తారా అంటాడు. ఎందుకు నాన్న 10 సైకిల్ అంటే మెకానిక్ షాప్ పెట్టుకోవడానికి రా. అంతేరా? అంతే. నేను ఒక సాంగ్ పాడండి. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిద్దరాని మహిమాల దేవకీ సుతుడు. అంత నింత గొల్లె తాళ అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము. ఓకే, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్ యూ. మొదటి సెలబ్రిటీ ప్రభాస్. పాట గుర్తొచ్చింది నాకు. చెప్పచ్చా? సినిమా పేరు తెలిస్తే బజర్ నొక్కి చెప్పచ్చు. సౌమ్య, మరి ఇంత సౌమ్యం అయితే ఎలా చెప్పండి? డార్లింగ్. డార్లింగ్. యా చూద్దాం. డార్లింగే వచ్చిన డార్లింగే
డార్లింగే ఎటి ఈ ఫీలింగే అని మీరు అనుకున్న పాట ఏ మార్కులు పోయినాయి గ్రీన్ గ్రీన్ రాంగ్ ఆన్సర్ మైనసారు. ఏంటి ఏక్ నిరంజన్. ఏక్ నిరంజన్ సినిమాలోని పాట గుండెల్లో గిటారు మోగించావే, అది అదిగో అందులో చూసారా పిక్చర్ లో గుండెల్లో గిటారు మోగించావే, ప్రభాస్ పాడింగ్స్. చూపులతో పట్టాసు పీల్చేసావి, నీ మాటలతో ఫుల్ టాస్ వేసేసావి. జడీరానై నా మైండంతా లాగేసావి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావి. గుండెల్లో లో 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 పాపం పాయింట్లు లో 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 చేసేసావే. ఇప్పుడు మేము సెలబ్రిటీ ఇచ్చిన తర్వాత ఇంకొక పిక్చర్ వచ్చి పక్కన ఫ్రీజ్ అవుతుంది కదా, ఆ రెండో పిక్ కరెక్ట్ గా వీళ్ళకి రిలేటెడ్ సాంగ్ ఫస్ట్ లైన్ లోనే ఉంటుంది. అది మీరు ఇప్పుడు గుండెల్లో గిటారు అంటే గుండె ఉంది గిటార్ ఉంది, అలా మీరు అవి రెండు గెస్ట్ చేసేస్తే మీకు పాట వచ్చేస్తుంది, సినిమా వచ్చేస్తుంది, మార్కులు వచ్చేస్తాయి. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ పవన్ కళ్యాణ్ పక్కన పిక్చర్. సుస్వాగతం. సుస్వాగతం. ఓకే చూద్దాం. ఏమండి మీరు రేస్ గుర్రంలో శృతి హాసన్కి ఏమవుతారు? నేనేమో అవ్వను. మీరు ఆనందిస్తున్నారా? కనిపించదు. కనిపించలే, లోపల ఆనందపడుతున్నా. కాదు బాధపడుతున్నావు, ఏడుస్తా ఓ లోపల. సురేందర్ రెడ్డి గారు నిజం చెప్పండి, మీరు ఈవెంట్ చూసి ఇన్స్పిరేషన్ తీసుకునే కదా శృతి హాసన్ క్యారెక్టర్ పెట్టారు రేస్ గుర్రంలో. అమ్మా 6 పాయింట్లు. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా. ఆపలేని స్వేచ్ఛ ఉంది, అందినంత ఛాన్స్ ఉంది, అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. నెక్స్ట్ సెలబ్రిటీ నాగేశ్వరరావు గారు పక్కన పిక్చర్స్. ఆహా ఏమిటా ఇది, అసలు ఏమిటా పాట? మీకు అర్థమైంది కదా నా పిచ్చి పాట ఏంటో? పాట అర్థమైంది కానీ సినిమా రావట్లేదు. పాల బుగ్గలు. మై డియర్ సునీత, యూ టెల్ ద సినిమా నేమ్. వై యూ టెలింగ్ మీ ద సాంగ్? ఐ నో. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మై డియర్ సునీత, వై యూ కిల్ మీ? మనం దిస్ సాంగ్ దేరా? పాడండి. కారులో సికారుకెళ్ళుతా పాల బుగ్గల పసిడిదా. నేను వెళ్తున్నా. ఈ పాటను ఇంత ఘోరంగా నా జీవితంలో నేను వినలేదు. నువ్వు ఎపిసోడ్ వరకు తర్వాత వెళ్ళిపోదు. మళ్ళీ ఒకసారి పాడు. వద్దులే సుమా, అందరు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళరులే, వద్దులే మన వెళ్ళిపోతారు. ఇద్దరం కలిసి పాడదాం. పారిపోతారు పాపం. పోన్లే. కారులో షికారుకెళ్ళే కాదా పాలబుక్క కరెక్టే, పాడు అంతే. వద్దులే, అదే పాడు. వద్దులే, రాంగ్. చూద్దాం.
-6. ఏమండి మనం సినిమాలో అవ్వ ఈ నువ్వు పాట- కుళ్ళుకున్న సుమ అందుకే మార్క్స్ పోయినాయి. ఇందాక నాకు మార్కులు ఎక్కువ వచ్చాయి మీ నాన్నకంటే, అందుకే కుళ్ళుకున్నావు మార్క్స్ పోయినాయి. నేను కుళ్ళుకున్నానా? మీ నాన్నకి రాలేదని చెప్పి కుళ్ళుకున్నావు కదా, అందుకే నా మార్క్స్ పోయినాయి. పోనీలే ఈ రకంగా అయినా ఈవిడ ఎమోషన్స్ బయటకు వస్తున్నాయి. ఇంతకీ సినిమా ఏంటి? తోడికోడళ్ళు, అది సినిమా. నెక్స్ట్ సెలబ్రిటీ సుమంత్, పక్కన పిక్చర్స్. సినిమా పేరు గుర్తు రావట్లా. సినిమా పేరు గుర్తురాట్లేదా? 2 మొక్కజొన్న పొత్తులు. 2 మొక్కలు. అది రెండు మొక్క. తెలుసు. 2 మొక్క. 2 మొక్క. సౌమ్య, సత్యం. చూద్దాం. 2 మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా తిందువా వాడి వేడి నాటు దెబ్బ సుత్తవా చూస్తావా తమ్ములున్న మగాట దిగ వచ్చరా వచ్చరా దుమ్ముదులిపెయ్యడమే నెక్స్ట్ రా నెక్స్ట్ రా మొక్క అంటే గుర్తొచ్చింది. మొన్న మంత్రి గారు వచ్చి ఉదయాన్నే మొక్కను నాటారు. మధ్యాహ్నం మేక మొక్కను తినేసింది. రాత్రి మంత్రి గారు మేకను తినేశారు. పర్యావరణ పరిరక్షణ అలా జరిగింది. ఆల్రెడీ మైనస్. హే మమ్మీ, పాయింట్లు వచ్చాయి మళ్ళీ నీకు మమ్మీ. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు, పక్కన పిక్చర్స్. సౌమ్య, ఠాగూర్. ఠాగూర్. ఎందుకు పాట ఏంటి? సరే చూద్దాం. అయ్యా, ఏ పాట అనుకుని చెప్పారు ఠాగూర్ అని? లాస్ట్ సాంగ్ ఉంటది కదా ఒకటి, అందులో. ఏంటది? అది అసలు ఆ పిక్చర్ లో మీకు ఏమర్థమైంది? భారతీయుడు. భారతీయుడా? చిరంజీవి గారు చేశారేంటి? డాడీ, భారతీయుడు కమల్ కమల్ హాసన్. హాసన్ చేశాడు. మీకు -6. తెలుస్తుంది లైట్ ఇంతకీ పాట ఏంటో తెలుసా? ఇవన్నీ ఏంటి క్వశ్చన్ మార్కులు ఉండేవన్నీ? ఇవన్నీ ఏంటి? కమాన్ స్టూడెంట్స్, టెల్ మీ. ఇవన్నీ వీటిని ఏమంటారు? ప్రశ్న అంటారు. ప్రశ్నలు అంటారు కానీ వీటిని ఏమంటారు? ఈ ప్రశ్నలు ఉండే వాటిని ఏమంటారు? బాక్స్. బాక్స్ అంటారా? బాక్స్ బద్దలైపోద్ది. ఇది స్టేట్. వీటిని ఏమంటారు? డిస్ట్రిక్ట్స్ అంటారు. తెలుగులో ఏమంటారు? క్వశ్చన్ మార్క్. తెలుగులో క్వశ్చన్. దీన్ని ఏమంటారు? జిల్లా. జిల్లా, ఓ పిల్లాడి. జిల్లా. ఏ ఏ జిల్లా? జిల్లా. ఏ జిల్లా? ఏ జిల్లా? ఏ జిల్లా? ఓ పిల్ల నీది ఏ జిల్లా? చాలా డెప్త్ ఉంది. సో ఆ పాట ఉండే సినిమా ఏంటి? శంకర్ దాదా MBBS. అది ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ముక్కోల ఓరకల్లా. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా ఏమో తుళ్ళి తిరిగను మనసే. మంచి దొంగ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్ ఏ నాగార్జున, బి చిరంజీవి. చిరంజీవి. కరెక్ట్, తీసుకోండి 3 పాయింట్లు. ఉషా 3. సాధారణంగా వాన చినుకులు ఎంత వేగంతో భూమిని తాకుతాయి? ఆప్షన్ ఏమో అవి ఎంత వేగంగా తాగుతాయో తెలియదు కానీ ఆప్షన్స్ అని అడగడం ఇవిడ చాలా వేగంగా అడిగింది. ఏ గంటకి 7 మైళ్ళ వేగం, బి గంటకి 22 మైళ్ళ వేగం. 22. తప్పు సమాధానం. గంటకి 7 మైళ్ళ వేగం ఇది సరైన సమాధానం. తుఫాన్లు, బాగా గాలివాన్లు పడుతున్నప్పుడు వేగం మారుతుంది. ఇక్కడ చెప్పిన లెక్క సాధారణ లెక్క. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ సమంత, బి నిత్యా మేనన్. నిత్యా మీనన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. సునీత 3. నేను తీసుకున్నాను కదా, అందుకే ఆవిడ తీసుకున్నాను.
మనిషి నాలుక మీద సాధారణ పరిస్థితిలో ఉన్న రుచి మొగ్గలు ఆ మనిషికి ఎంత వయసు వచ్చాక సగం నశిస్తాయి? ఇంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఎలా చెప్తాను సుమా, మేము చిన్నపిల్లలం. ఓకే, మీ వయసుకి ఎన్ని నశించాయో చెప్పండి. మీరు ఆప్షన్స్ ఇవ్వండి. ఏ 60 ఏళ్ళు, బి 76 ఏళ్ళు. 60 ఏళ్ళు. కరెక్ట్, తీసుకోండి. 1 సౌమ్య, 1 సునీత, 1 సుప్రియ. కానీ కొందరి శరీర తత్వాన్ని ఆరోగ్యాన్ని బట్టి రుచి మొగ్గలు ఎక్కువ తక్కువ నశించడం జరుగుతుంది. ధర్మచక్రం సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. కరెక్ట్, 6 పాయింట్లు తీసుకోండి. ఉషా 4, సునీత 2. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ల్యాంబోర్గిని అనే కారు దక్కించుకున్న మొదటి భారత మహిళగా రికార్డు పొందిన మహిళ ఎవరు? ఆప్షన్స్. ఏ శీతల్ దుగార్, బి వివాన్ రమియా. శీతల్ దుగ్గర్. కరెక్ట్, 3. సుప్రియ 3. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కార్ల కంపెనీ లంబోర్గిని అనే కారు పొందిన మొదటి మహిళగా కలకత్తాకు చెందిన శీతల్ దుగార్ రికార్డ్ సృష్టించింది. కార్లను ప్రేమించేవారు ఎవరైనా ఈ కారుని ఒక్కసారైనా నడపాలనుకుంటారు, కానీ ఆ అదృష్టం శీతల్ దుగ్గార్కి దక్కింది. 3,32,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ కారుని ఈసారి గోల్డ్ కలర్ లో రిలీజ్ చేశారు. ఇది 3 సెకండ్లలో 325 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. నేను ఖచ్చితంగా ఇది తీసుకోను. మన రోడ్లో నేను ఎక్కడ 3 సెకండ్లో నడుపుతాను 325 కిలోమీటర్లు? ఐ డోంట్ వాంట్ ద కార్, నో. ఒక్కడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ భూమిక, బి స్నేహ. భూమిక. 3 పాయింట్లు తీసుకోండి. ఉషా 3. మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ సమాజ సేవ కోసం సినిమాలు వద్దనుకున్న సంఘటన ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆప్షన్స్. ఏ అమెరికా, బి రష్యా. అమెరికా. కరెక్ట్ ఆన్సర్, 3. సౌమ్య 2, సునీత 1. ఆమె పేరే ఎమా వాట్సన్. హ్యారీ పాటర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ గా 2014లో ఎంపికైన దగ్గర నుంచి స్త్రీ పురుష సమానత్వం కోసం కృషి చేస్తోంది. హీ ఫర్ షీ సంస్థలో చురుగ్గా పనిచేస్తుంది. ఒక ఏడాది ఆమె సినిమాలో నటిస్తే దాదాపుగా 180 కోట్ల ఆదాయం వచ్చేది. ఇంత సంపాదన పక్కకు పెట్టి సమాజ సేవ కోసం ఒక సంవత్సరం బ్రేక్ ఇచ్చింది. 25 ఏళ్లకే హీరోయిన్ గా మంచి స్థితిలో ఉండి కూడా సమాజం గురించి ఆలోచిస్తోంది. ఇప్పటికే తన సంపాదనలో పెద్ద మొత్తాన్ని సమాజ సేవకి ఖర్చు పెట్టింది. నిజంగా గ్రేట్. షీ ఈస్ ద రియల్ హీరోయిన్. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలు. నమస్కారం. స్టార్ మహిళ వారి విమాన సేవలకి స్వాగతం. ఇందులో 4 పార్టిసిపెంట్స్ నాకు 2 వైపులా కూర్చొనుంటారు. చూసేవాళ్లు నాకు ఎదురుగా ఉంటారు. చేసేవాళ్లు కుడివైపు ఎగ్జిట్ ద్వారం గుండా కూర్చొనుంటారు. ఇక పూర్తిగా నడిపించేవాళ్లు పైన నుంచి షోని రన్ చేస్తూ ఉంటారు. నమస్కారం. సీట్ బెల్ట్లు టైట్ చేసుకుని ప్రోగ్రామ్ చూడండి. ఇంతకీ మేము నమస్కారాలు ఎందుకు పెట్టామో రౌండ్ లో చూడండి. మొదటి పిక్చర్. ఉషా. రజనీకాంత్. తలైవా మీరేనా? మీ దారి రహదారి. రహదారి. వి ఆల్ కమ్ ఇన్ యువర్ వే. చూద్దాం. రజనీకాంత్ గారి నమస్కారంలో కూడా ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, ఒక మ్యానరిజం ఉంటుంది. భలే. 6 పాయింట్లు. నెక్స్ట్ పిక్చర్. సౌమ్య. రవితేజ. చూద్దాం. ఏదో ఎలక్షన్స్ కి వెళ్తున్నట్టున్నారు. క్యాంపెయినింగ్ లాగా ఉంది. వరుస ఏంటండి రవితేజ గారు? 6 పాయింట్లు మీకు తీసుకోండి. తర్వాత చిత్రం.
ఉషా ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ్ అవునా కథ చూద్దాం. పువ్వుల్లో దాగున్న తేనెంతో అతిశయం. ఐశ్వర్యరాయ్ ర్యాంప్ వాక్ చేస్తూ నమస్కారం పెడుతుంది అందరికి. మీకు 6. సుమా నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, ఉంటారు. మీరు అలా చూస్తారు, అలా ఊర చూపులు చూడకండి సుమా, భయం వేస్తుంది ఓకేనా? నాకు. అది ఓకే. అయితే చెప్పండి. ఏమండి నా కడుపులో మంటగా ఉందండి అంటది వైఫ్. అప్పుడు హస్బెండ్ అంటారు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆవిడ అంటది పక్కింటి ఆవిడ మెడలో నకిలీ చూసినప్పటి నుంచి అండి అంటది. అది మంట కారణం. మరి హస్బెండ్ ఎలా మంటను చల్లార్చాడు? తీసుకొచ్చి చల్లార్చాడు ఆ మెడలో పెక్కొచ్చి. అంతేనా? లేకపోతే ఆ మెడలో ఉండేదానికి మంట పెట్టాడా? అంటే లాక్కొచ్చాడు అంటే మంట పెట్టడమే కదా. అంతే. నేను ఒక పొడుపు కథ అడుగుతా. అడగండి. మనం నవ్వితే నవ్వుతుంది, మనం తంతే తంతుంది. ఏంటది? అద్దం. ఓ కరెక్ట్ ఆన్సర్. తర్వాత నమస్కారం. ఉషా వెంకటేష్. చూద్దాం. ఉషా ఇలాగైతే చాలా కష్టం ఉషా. మరి ఏంటంటారు? మరి ఎలా చెప్పేస్తున్నావు నువ్వు? అదిగో వెంకటేష్ గారే వచ్చారు ఇలాగా. థ్యాంక్ యూ సుమా. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ఉషా నాగార్జున. నాగార్జున. చూద్దాము. కరెక్ట్ గా చెప్పావు. నాగార్జున గారి వచ్చారు. నీకు 6 పాయింట్లు. చివరి నమస్కారం. సౌమ్య. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. మ్మ్, 6 పాయింట్లు. ఈ రౌండ్ నమస్కారాలతో పూర్తయింది. సో ఈ రౌండ్ కో నమస్కారం, మీ స్కోర్ లో కో నమస్కారం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్. ఈ గ్లాస్ కి స్ప్రింగులు పెట్టాం. ఇక్కడి నుంచి ఒక బంతి తీసుకొని ఇందులోకి వేయండి. ఈ రింగులోకి వచ్చి నిలబడండి. దీన్ని ఎక్కువ లాగొద్దు, అది ఊడిపోతే మా పూచి కాదు. ఇక్కడ ఉండేటువంటి గ్లాస్ కి మళ్ళీ స్ప్రింగులు పెట్టాం. ఈ రెండింటిని ఒక జంక్షన్ పాయింట్ కి తీసుకురండి. ఇలా ట్రాన్స్ఫర్ చేయండి. దీన్ని మళ్ళీ నించో పెట్టాలి, అది పడిపోకూడదు. ఓకే, అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి దీన్ని ఇందులో ఈ లెఫ్ట్ హ్యాండ్ తో వేస్తే ఈజీ అవుతుంది. సో మీరు కావాలంటే రైట్ హ్యాండ్ తో కూడా వేసుకోవచ్చు. అయితే మళ్ళీ దీన్ని వెనక్కి ఇలా పెట్టాలి, రావాలి, తీసుకోవాలి, ఇక్కడికి వచ్చి నించోవాలి, ట్రాన్స్ఫర్ చేయాలి, దీన్ని మళ్ళీ వేసుకోవాలి. ఓకే, ఇది గేమ్. ఇలా మీరు గ్లాసులు నించో పెట్టకపోతే వేసిన వాటికి పాయింట్లు రావు. 1 2 3 గో. టైం అయిపోయిన తర్వాత ఒకటి వేసారు, అదొకటి తీసేస్తున్నాం. ఓకే, 2 4 5 షిఫ్టింగ్లు అయ్యాయి. 4 బంతులు అందులో వేశారు. టోటలీ 9, 54 పాయింట్లు. డిన్నర్ సెట్.
రెడీ 1 2 3 గో 1 2 3 4 5 6 7 8 9 9 6 54 మీకు కూడా రైస్ కుక్కర్ రెడీ 1 2 3 గో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 యో సూపర్ 12 72 పాయింట్లు కూల్ జగ్గు సౌమ్య ఉషా లీడ్ లో ఉంది మీ టార్గెట్ 96 రండి 16 బంతులు రెడీ 1 2 3 గో 1 2 3 4 ఇది సరి చేసుకోండి 5 6 7 8 9 10 11 66 మిస్ అయ్యారు ఓకే సాస్ పాన్ సెట్ ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ ఉషా Oh my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. मैं इश्क कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल సో ఇవాళ విన్నర్ గా మీరు కూల్ జగ్ అండ్ ఎయిర్ కూలర్ గెలుచుకున్నారు కంగ్రాట్స్ అలాగే మీకు శ్రీ మురళీమోహన బెల్ రైస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్ సూపర్ స్టార్ మహిళ అతి త్వరలో రాబోతుంది సో డోంట్ మిస్ ఎవ్రీడే స్టార్ మహిళ బై బై You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling.
ఈ నలుగురు ప్రొఫెషన్స్ తో ఈ ఒక్క ప్రొఫెషన్ ఆడించేటువంటి ఆట